నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి రోజున ఆమె కుమార్తె సునీతారెడ్డి గారు చాలా బాధపడతారు. ఎందుకంటే ఆయన కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆయన ఎందుకంటే నమ్మిన వాళ్ళే చంపించారు, మా వాళ్ళే మా నాన్నను చంపించారనేది కూడా మన సునీతారెడ్డి గారు చెప్తున్నారండి. ఆయన ఏమి పరిస్థితి ఏమంటే నిన్న జయంతి సందర్భంగా కేక్ కట్ చేసుకొని అభిమానులందరూ కూడా వివేకానంద రెడ్డి గారి జయంతిని చేసుకున్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అభిమానం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేసేవాడు. కడప ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని విధాల చేశారండి మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి పరిస్థితి ఘోరమైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా వైసీపీ తరఫున ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పార్టీ కోసం కూడా కష్టపడినారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవిని మన జగన్మోహన్ రెడ్డి గారికి త్యాగం చేశారు. ఆయన పదవి త్యాగం చేసి కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. అట్లాంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చనిపోతే ఆయనకు పరిస్థితి ఏమి? 6 సంవత్సరాలైతే ఎవరు చంపారు, దీనికి ఎవరు బాధ్యతలు అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు ఒంటరివారయ్యారు. వాళ్ళకు ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఆయనే పులివెందులకు వచ్చి తన తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొని చేసుకున్నారండి. ఈ సునీతారెడ్డి గారు ఇంకా ఏం మాట్లాడినారు అనేది కూడా ఒకసారి చూసుకుంటే, కలిసి తిరిగేవాడే చంపాడంటే నమ్మలేకపోయా. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక్ అనేవారు. అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందుల్లో పెద్ద ర్యాలీ చేశారు అని వివేక కుమార్తెగా సునీత ఆవేదన వ్యక్తం చేశారండి. ఆయన ఏమంటున్నారంటే, మా నాన్న చనిపోతే ర్యాలీ చేద్దామంటే జగనన్న వద్దన్నాడు. అదే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంలో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే ఆ రోజంతా ర్యాలీలు చేస్తున్నారనేది కూడా సునీతారెడ్డి గారు చెప్తున్నారండి. ఏమిరంటే ఈ వివేకానంద రెడ్డి నాన్న అంటే జయంతి రోజున ఆయన జ్ఞాపకాలు గుర్తున్నాయని ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు అన్నారండి. ఎప్పుడు మాతో తిరుగుతున్న వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి నాన్నను హత్య చేయించాడంటే నమ్మలేకపోయానని కూడా ఆయన చెప్పారండి. శుక్రవారం వివేక 74వ జయంతి సందర్భంగా పులివెందుల్లోని ఇంటి వద్ద ఉన్న తన తండ్రి విగ్రహానికి భర్త రాజశేఖర రెడ్డి, తల్లి సౌభాగ్యముతో కలిసి ఆమె నివాళులర్పించారు. వివేక్ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సునీత విలేకరులతో మాట్లాడారు. నాన్న చనిపోయేటప్పుడు ఖననం చేసేందుకు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్దామని చెప్తే అప్పుడు జగనన్న వద్దన్నారు. నిన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో జరిగిన గొడవలో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే పెద్ద ర్యాలీ చేశారు. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని, మంచి భవిష్యత్తు ఉందని నాన్న ఎప్పుడూ అనేవారు. అలాంటి వ్యక్తిని మాతో ఆడుకున్న అవినాష్ రెడ్డి హత్య చేయించడం దారుణము. నిన్న కార్యకర్తలకు దెబ్బ తగిలిందని సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి పులివెందుల డీఎస్పీతో వాదనకు దిగారు. పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. మరి నాన్న హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో రక్త మరకలు చెరిపేసి మీరు శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులా? వివేకను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య చేయించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంపై అవినాష్ రెడ్డి కాగితం మీద రాసుకొచ్చారు. దానిపై సంతకం చేయాలని కోరారు. అయితే నేను ఒప్పుకోలేదు. నాన్న హత్య జరిగి 6 ఏళ్ళయింది, నేటికి న్యాయం జరగలేదు. హైకోర్టులో 6 కేసులు, సుప్రీంకోర్టులో 6 కేసులు నడుస్తున్నాయి. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని సునీతారెడ్డి గారు చెప్తున్నారండి.
సునీతారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మా నాన్న చనిపోయినప్పుడు ర్యాలీ కూడా చేయొద్దన్నాడు జగనన్న. అదే నిన్న పులివెందల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలితే డిఎస్పీ దగ్గరికి వెళ్ళి వాంగ్మూలానికి దిగారు, రచ్చకు దిగారు. అదే మా నాన్న చనిపోతే అదే పోలీసుల సమక్షంలో రక్తమరకలు తుడిచేసి కట్లు కట్టి గొడ్డెలపోటు కాదు గుండెపోటు అని చెప్పారే అని సునీతారెడ్డి గారు బాధపడుతున్నారండి. ఎందుకంటే నన్ను ఒక పేపర్ మీద ఆదినారాయణ రెడ్డి గారి పేరు, సతీష్ రెడ్డి, బీటెక్ రవి పేర్లు రాసుకొచ్చి వీళ్ళే చంపినట్లు నువ్వు సంతకం పెట్టు అంటే నేను ఒప్పుకోలేదు అనేది కూడా మన అవినాష్ రెడ్డి గారి మీద సునీత గారు చెప్తున్నారండి. మాతో పాటు తిరిగిన అవినాష్ రెడ్డి గారు ఇట్లాంటి పనులు చేయించారంటే ఇంకా ఎవరిని నేను నమ్మాలి? పులివెందుల్లో అప్పుడు పోలీసులు తొత్తుగా ఎవరిచ్చారు, ఇప్పుడు పోలీసులు టీడీపీకి తొత్తుగా ఎవరిస్తున్నారని విమర్శిస్తున్నారే. అప్పుడు మీరున్నప్పుడు మా నాన్నను చంపినప్పుడు అప్పుడు పోలీసులు మీకు తొత్తుగా ఎవరించలేదా, అవన్నీ గుర్తు రాలేదా అని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు మాట్లాడుతున్నారండి. ఇంకా ఏమి దీని పరిస్థితి అనేది మనం చూస్తే, వివేకను చంపింది అవినాష్ రెడ్డే, మాపై నిందిలేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నారండి. ఈ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేయించారన్నది అందరికీ తెలిసిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందల్లోని వివేక్ నివాసానికి వెళ్ళి ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డిలను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయంగా వైఎస్ కుటుంబంతో విభేదాలు ఉన్నాయే కానీ మనిషిని హత్య చేసిన ఉద్దేశాలు తమకు లేవన్నారు. అవినాష్ రెడ్డి కుట్రపూరితంగా వివేకను హత్య చేయించి తమపై వేసేందుకు చేశారని ఆరోపించారు. వివేక కుమార్తె సునీత స్పందిస్తూ, ఈరోజు ఆయన్ను హత్య చేశాడని అనుకున్నాను, కానీ తామే అన్నీ హత్య చేయించాడని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. చూడండి, అవినాష్ రెడ్డి గారి హత్య చేయించారని తెలిసి నేను ఆశ్చర్యపోయినా అన్నారు. జగన్కు అవినాష్కు ఉన్న దరిద్రపు ఆలోచనలు తమకు లేవని ఆదినారాయణ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఎక్కడైనా నామినేషన్ వేసే పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేస్తుందన్నారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పులివెందుల్లో తమకు 25% ఓట్లు వచ్చాయని, 25%ని 52%గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ఎర్రబల్లె చెరువుకు సంబంధించి నీటిని నింపేందుకు 48 గంటల్లోనే పనులు చేపట్టి పూర్తి చేయమన్నారు. ప్రజలు ఖచ్చితంగా తమను ఆదరిస్తామని మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నారండి. ఆదినారాయణ రెడ్డి గారు కూడా నిన్న పోయి సునీత కుటుంబ సభ్యులను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీని, వాళ్ళ సునీతారెడ్డి గారిని, తల్లి సౌభాగ్యమ్మను, సునీతారెడ్డి గారి భర్త రాజశేఖర్ రెడ్డి గారిని ఓదార్చి పరామర్శించి వచ్చారండి. ఎందుకంటే మా మీద నింద మోపారు, ఇదంతా అవినాష్ రెడ్డి చేపించి నా మీద, సతీష్ రెడ్డి మీద, బీటెక్ రవి మీద నింద మోపారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను చూశాను. పులివెందల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేసి అన్నీ చేశారు. మేము అలా చేయలేదు, నీతి నిజాయితీగా ఎన్నికలు చేసుకుంటున్నామనేది కూడా ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నారండి. ఎవరు ఏం చేసినా కూడా వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎవరు ఏమనేది ఎప్పుడు కోర్టులు తేలుస్తుందో అని అందరూ కూడా చూస్తున్నారండి. సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలనేదే ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.